అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @Dana Collection 235. ఈరోజు హెయిర్ క్లిప్ మేకింగ్ అనేది డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. దీనికి MDF బేస్ కావాలి, అలాగే క్లిప్ బేస్ కావాలి. సో ఇలా స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోండి, మంచిగా ఉంటుంది ఎక్కువ డేస్. అలాగే స్ట్రోన్ లైన్ కూడా అనేది కావాలి. ఇవి 6K కావాలి, 8K కూడా కావాలి. సెరామిక్ గోల్డ్ ఐ షేపు, అలాగే డైమండ్ రెడ్ క్లిప్ స్టోన్స్ కూడా అనేది కావాలి. B7000 గ్లూ కావాలి. ఇది నార్మల్గా క్లిప్స్ అనేది స్ట్రాంగ్గా స్టిక్ అవ్వాలి కాబట్టి ఇది స్టోన్ లైన్. మిడిల్లో 14 అనేది నేను స్టోన్స్ తీసుకున్నాను అనమాట కట్ చేయడానికి. ఇంకా సైడ్న 13, 12, 11, 10. సో ఇదే 2 సైడ్స్న ప్యాటర్న్ తీసుకున్నాను. మిడిల్లో ఒక్కటే 14 కింద కట్ చేశాను అనమాట. చూడండి, ఈ విధంగా రావాలి. మీరు కట్ చేసుకునేటప్పుడు మీరు ఎన్ని పెట్టుకున్నా మీ ఇష్టం అనమాట. సో MDF బేస్ అనేది తీసుకొని, సో దానికి ఈ విధంగా అనేది B7000 గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత మనకి డైమండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్. ఇది వచ్చేసరికి డ్రెస్కి మ్యాచింగ్ అనమాట. గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది. సో గోల్డ్ ఎక్కువ హైలైట్ అయ్యేలాగా అనేది నేను చేస్తున్నాను ఇప్పుడు. ఈ MDF బేస్కి ఒక రౌండ్ చుట్టూ, అంటే లాస్ట్గా మనము MDF బేస్ కనిపించకుండా ఈ డైమండ్ కుందన్స్ అనేది ఫిల్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా అనమాట. సో 1 రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక రౌండ్ మొత్తము మనము మళ్ళీ B7000 గ్లూ అనేది వేసుకొని, ఇక్కడ మనం 8K సిరామిక్ గోల్డ్ ఐ షేప్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. సెకండ్ లైన్ వచ్చేసరికి ఈ సిరామిక్ ఐ షేప్ కుందన్స్తో ఫిల్ చేసామన్నమాట. అలాగే ఇంకొక రౌండ్ కూడా అనేది కంప్లీట్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ మిడిల్లో కూడా B7000 గ్లూ కొద్దిగా అనేది వేసుకొని, ఇప్పుడు మనము 8K ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా సెరామిక్ గోల్డ్, ఇదే అనమాట. మిడిల్లో కూడా ఈ విధంగా ఒక 4 వచ్చేలాగా మనము 8K కుందన్స్ 4 or 5 కూడా తీసుకోవచ్చు ఈ విధంగా. సో కొంచెం గ్యాప్ ఉంటే 5 తీసుకోవచ్చు. ఇలా అనేది పెట్టేసుకొని మిడిల్లో ఫినిష్ లుక్ కోసము ఈ విధంగా క్లిప్ స్టోన్ అనేది మనం అటాచ్ చేసామంటే, స్టిక్ చేసామంటే ఆ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మెటల్ క్లిప్ ఒకటి తీసుకున్నాం కదా, సో రా మెటీరియల్ టైప్లో. ఇప్పుడు ఈ స్టోన్ లైన్ అనేది ఎలా అనేది స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. కరెక్ట్గా క్లిప్కి మిడిల్లో అనేది B7000 గ్లూ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మిడిల్లో మనము 14 స్టోన్స్ లైన్ ఉన్నది కట్ చేసాం కదా, అది అతికించుకోవాలి. సో దాని తర్వాత మనకి 13 స్టోన్స్ ఉన్నది స్టిక్ చేసుకోవాలి లైన్. దాని తర్వాత 12 ఉన్నది అటు ఇటు. సో ఈ విధంగా అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మిడిల్లో 14 స్టోన్ లైన్ ఉన్నది నేను స్టిక్ చేసుకున్నాను. దాని తర్వాత 13, 12, 11, అలాగే 10 వరకు, ఓన్లీ 10 వరకు మాత్రమే. ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అన్నా ఇంకా లెంత్ ఎక్కువ కట్ చేసుకోవచ్చు. తగ్గించుకుంటే ఇంకా బాగోదు ఇంతకన్నా, ఇదే అనమాట. సో మరి కనిపించదు, ఎందుకంటే ఈ MDF బేస్ ఏదైతే ఉందో సో కొంచెం రౌండ్గా పెద్దగా వస్తుంది కదా, అందుకు. కింద మనం ఈ స్టోన్ లైన్ అనేది స్టిక్ చేసుకున్నాం కదా, దాని వెడల్పు ఎంత ఉందో సో అంత అనేది కావాలి కదా, లేకుంటే MDF బేస్ ఏదైతే ఉందో సో అది సరిగా స్టిక్ అవ్వదు. అందుకనే నేను మొత్తం అంతా ఒకటే బేస్ రావడానికి కొంచెము 6K ఐ షేప్ కుందన్స్ కూడా 3 పెట్టుకున్నాను పైన. దానిపైన కొంచెం గ్లూ వేసి ఈ MDF బేస్ ఫ్లవర్ ఏదైతే ఉందో అది స్టిక్ చేసేసాను. దాని తర్వాత మనము సైడ్స్న డిజైన్ చూపిస్తున్నాను. ఇలా కొంచెం అనేది స్టోన్ లైన్ ఎంతవరకు అంటే, మీకు ఇన్ని స్టోన్స్ అని కాదు, అక్కడ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ చూసుకుని ఫస్ట్ కట్ చేసుకోండి క్లిప్కి సరిపడా. దాని తర్వాత ఆ స్టోన్ లైన్ అక్కడ మిడిల్లో కరెక్ట్గా స్ట్రైట్ లైన్ వచ్చే వరకు మనం కొంచెం సరి చేసుకొని నీట్గా స్టిక్ చేసుకోవాలి. మిడిల్ లైన్ స్టోన్ లైన్ మనకి స్ట్రైట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది అంటే ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు. ఈ మిడిల్లో అనేది లైన్ మనం పెట్టుకున్న తర్వాత సైడ్స్న నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇక్కడ మనం యూజ్ చేసిన వచ్చేసరికి 6K సిరామిక్ గోల్డ్ ఐ షేప్ కుందన్స్. మిడిల్లో స్టిక్ చేసినవేమో 8K, వీటినేమో 6K అంటారు మనం సైడ్స్న స్టిక్ చేసినవి. ఇదే విధంగా క్లిప్పుకి సైడ్ మొత్తము లాస్ట్ వరకు అనేది మనం ఇమిటేట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా
6కి ఐ షేప్ కుందన్స్. అలాగే సెకండ్ సైడ్ ఏదైతే ఉందో సో సెకండ్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్సే ఇలాగే ఉంటుంది. సో మొత్తం అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ పార్టీ వేర్ హెయిర్ క్లిప్ అనేది ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీకు డైలీ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. అలాగే షార్ట్ వీడియో కూడా డిఫరెంట్గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.